గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం జున్ను పాలతో జున్ను ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా సింపుల్ అండి. అందుకోసం ఇలా 1 లీటర్ జున్ను పాలు తీసుకొని దాన్ని ఒక గుడ్డలో తీసి మనం యాలకుల పొడి ఉంది కదా, ఆ యాలకుల పొడిని జల్లేసి, అలాగే బెల్లము ఒక 100 గ్రాముల బెల్లం తీసుకొని ఇలా సన్నగా పొడి చేసుకొని ఇందులో బెల్లం కూడా వేసి స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేయండి. చేయడం వల్ల బెల్లం బాగా కరుగుతుందనమాట. సో ఒకసారి బాగా స్లోగా మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ పోసి, కుక్కర్లోనే మనం ఇందాక జున్ను పాలంతా రెడీ చేసుకున్నాం కదా, దాన్ని అలాగే గిన్నెతో సహా ఇందులో పెట్టేసేయండి. పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకా స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఫైనల్గా ఇంకొకసారి బాగా మిక్స్ చేయండి. బాగా కలిపేసి ఇప్పుడు మూత పెట్టాలన్నమాట. బాగా మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి ఈ జున్ను పాల మీద మూత పెట్టండి. అది జస్ట్ పక్కకంతా వెళ్ళకుండా మూత పెట్టి కుక్కర్ మూత పెట్టండి. జస్ట్ టైట్గా క్లోజ్ చేయకుండా ఊరికే అలా పెట్టాలి అంతే అనమాట. అలా పెట్టేసి సిమ్లోనే ఒక 20 మినిట్స్ స్టీమ్ కుక్ చేయండి చాలు. 20 మినిట్స్ తర్వాత అలా మూత ఓపెన్ చేసేసి దీనిపైన ఉన్న ప్లేట్ తీసేసి చూసామంటే చూసారు కదా, బాగా ఈ జున్ను పాలది గట్టిపడిపోయింది. ఫోర్క్ పెట్టి గుచ్చి చూసినా కూడా దానికి ఏమీ అంటుకోలేదనమాట. బాగా జున్ను తయారైపోయిందనమాట. కావాలంటే మనం ఇలా తీసి చూడొచ్చు. సో బాగా గట్టిగా ఉంది. ఆ జున్ను పాలొచ్చి ఫస్ట్ డే పాలైతే ఇంత గట్టిగా వస్తుందండి. సెకండ్ డే, థర్డ్ డేకి ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం మెత్తబడుతుందనమాట. అంతే అండి. చాలా సింపుల్‌గా అయిపోయింది కదా జున్ను. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.